హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఇవి రెండు కూడా కాటన్ డిజైనర్ బ్లౌజులు అండి. ఒకటి కాటన్ శారీ మీద బ్లౌజు, ఒకటి విడిగా కాటన్ డిజైనర్ బ్లౌజ్ అండి. ఇవి రెండు కూడా ఒకేసారి మనం కటింగ్ చేద్దామండి. కటింగ్ ఎలా చేయాలండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ని ఇదే ఫోల్డింగ్తో మనం ఇలాగే కనుక హ్యాండ్ తీసుకుంటే హ్యాండ్ దగ్గర జాయింట్ అనేది పడుతుందండి. చంక డౌన్ దగ్గర అలా పడకుండా ఉండటం కోసం మనం మడతని ఫోల్డింగ్ని మార్చి ఇలా నిలువు మడతతో కోర వైపు ఈ విధంగా 4 లేయర్లుగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది పడకుండా నీట్గా వస్తుందండి. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ అనేది ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తోనే కొలతలు అనేవి తీసుకుంటున్నామండి. హ్యాండ్ కొలతలు ఎందుకంటే ఇది మనం కుట్టిందేనండి. ఇది కరెక్ట్గా ఉందని చెప్పారు కస్టమర్, అందుకని ఇదే విధంగా నేను కొలతలు అనేవి హ్యాండ్ పొడవు, లూజు, హ్యాండ్ దగ్గర డౌను, చంక దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇలా డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటున్నానండి నేను. ఇలా చేసుకోవడం వల్ల మనకి జాయింట్లు గట్ట ఏమీ పడకుండా ఉంటుందని చూసారు కదా, కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఈ విధంగా ఇక్కడ 1.5 వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా హ్యాండ్ అనేది కరువు షేపులో ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఫోల్డింగ్ పై వైపు ఉందండి. వన్ సైడ్ మాత్రమే ఓపెన్స్ వస్తాయి, అవి మన వైపు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుంటే హ్యాండ్ దగ్గర కుట్టేటప్పుడు మాత్రం ఇలా కొంచెం లోపలికి కరువు షేప్లో ఈ విధంగా కుట్టాలండి. అప్పుడు క్లాత్ హ్యాండ్స్ అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా పై 2 లేయర్లు మాత్రమే కట్ చేస్తున్నాను నేను. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుని హ్యాండ్ కరువు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పై 2 లేయర్లు ఇలా తీసేసి ఇదే ప్రకారంగా మనం ఒక 1/2 ఇంచ్ పైన, ఇక్కడ ఒక 1 ఇంచ్ కింద ఇలా ఈ విధంగా ఈ 2 మార్కింగ్లకి మధ్యలో ఈ విధంగా మనం టేపుతో కొలుసుకుని మనం పెట్టిన 2 మార్కింగ్లకి మధ్యలో ఈ విధంగా 30 ఇంచు లోపల వైపుకి కరువు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా 30 ఇంచుకి ఈ విధంగా ఇలా కరువు అనేది మార్క్ చేసుకుని హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా అనమాట. ఒకేసారి మనం కరువుతో సహా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, కరువు అనేది బాగా కరెక్ట్గా వచ్చిందండి మనకి. ఇలా టక్స్ అనేవి తీసుకోవాలండి. మనం కరువు తీసిన వైపు సెంటర్ పాయింట్ వైపు ఈ విధంగా టక్స్ అనేది తీసుకుని చూసారు కదా, ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఖర్చుతో సహా మనం మార్క్ చేసాం కాబట్టి ఈ వేస్ట్ని ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇక్కడ కూడా చిన్న టక్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం. చూడండి, అయితే ఈ కాటన్ డిజైనర్ బ్లౌజు మనకి హ్యాండ్ తీసుకోవడం నిలువు అడ్డం ఇలా డిజైన్ వస్తుంది కదండి, ఇలా అడ్డం వేసుకుంటేనే బాగుంటుందండి హ్యాండ్స్కి. అయితే హ్యాండ్స్కి చేయడానికి నడుము అనేది మనకు సరిపోతుందో లేదో ఒకసారి కొలుచుకుందామండి. మనకి ఇక్కడ వరకు కూడా నడుము అనేది మనకి నడుము పాటు వస్తుందండి. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి హ్యాండ్స్ సరిపోతుందా లేదనేది ఒకసారి ఈ విధంగా మనం ఈ కట్ చేసిన హ్యాండ్ని ఈ విధంగా వేసి చెక్ చేసుకుంటే మనకి సరిపోతుందండి, కరెక్ట్గా వస్తుంది. అందుకని మనం హ్యాండ్స్ ఇక్కడే తీసుకుందామండి. అయితే ఫస్ట్ నడుము పాటు అనేది కటింగ్ చేసుకుందామండి. మనం ఈ విధంగా ఇలా నీట్గా సర్దుకుని ఎక్కడా కూడా క్రాసులు లేకుండా చక్కగా సర్దుకుని ఇలా రెండనే కాదండి, ఎన్ని బ్లౌజులు అయినా కూడా మనం ఇలా నీట్గా సర్దుకుని కటింగ్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ కోసం కొంచెం కూర లేదు కదండి, అందుకని అడుగు బ్లౌజ్ని ఈ విధంగా కొంచెం ఎక్కువగా వేసి చూసానండి. ఈ విధంగా కొంచెం క్రాస్ ఉంది, కటింగ్ చేసేసుకుందామండి. ఇలా ఈ విధంగా కట్ చేసి తీసేయండి క్రాస్గా ఉన్నది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉందండి. ఇది ఫోల్డింగ్ చేయక్కర్లేదు, ఇది కూర ఉంది కాబట్టి ఇది మాత్రం ఇలా ఫోల్డింగ్ కుట్ అనేది పడుతుందండి. ఇలా ఈ విధంగా నడుము మడత కోసం కూడా మనం ఇక్కడ తీసేసుకోవచ్చండి 1.5 ఇంచుల వరకు ఈ విధంగా. ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా నడుము పొడవు అనేది ఇలా మార్క్ చేసేసుకోవచ్చండి ఖర్చుతో సహా. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవడం కరెక్ట్గా ఒక్క పాయింట్ తక్కువ 15 ఇంచులు నడుము పొడవు వచ్చిందండి. కానీ మనం 15 ఇంచులు పెట్టేసుకుంటున్నామండి ఫుల్గా. ఒక పాయింటే కదండి, అందుకని ఆ ఒక పాయింట్ కలిపి 15 ఇంచులు నడుము పొడవు అనేది మనం మార్క్ చేసేసుకున్నామండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా సైడ్ జాయింట్లు అంటే ఇలా సమానంగా పట్టుకుంటే నెక్ అనేది సెంటర్ దగ్గర ఈ విధంగా నడుము భాగం దగ్గర మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఈ విధంగా మనం డ్రా చూడండి, కింద మనం 1.5 డ్రా చేసిన పైనుంచి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే నెక్ డీప్ ఎంత ఉన్నదండి మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఎంత పెట్టాలన్నది ఆది బ్లౌజ్తోనే నేను ఎప్పుడు కూడా చూస్తాను కదండి. ఇలా మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటే షోల్డర్ కొంచెం ఎక్కువ కావాలని చెప్పారు కదా, అందుకని 5.5 ఇంచులకి నేను ఈ విధంగా మార్క్ చేసేసానండి. ఇలా చూసుకుంటే నాకు 5.5 ఇంచులు వచ్చేసింది. కరెక్ట్గా 5.5 ఇంచులకి షోల్డర్ అనేది పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు నెక్ వెడల్పు దగ్గర ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి స్టిచ్చింగ్ కోసం.
నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకుని ఒక పావించి ఎక్స్ట్రా కలుపుకొని ఈ విధంగా చిన్న నెక్కే పెట్టమన్నారు కదా, అందుకని పెద్దగా డీప్ అయితే తీసుకోక్కర్లేదండి, మనం ఒక పావించి సరిపోతుంది. ఇలా ఈ విధంగా డ్రా చేసుకుని ఇలా ఈ కార్నర్ దగ్గర కొంచెం ఇలా రౌండ్ తిప్పుకుంటే ఒక ½ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే ఇలా రౌండ్ అనేది వచ్చేస్తుందండి మనకి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రౌండ్ అనేది చూడండి, షోల్డర్ జాయింట్ల దగ్గర ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ 2 షోల్డర్ ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని పైన కింది లైన్కి ఆ షోల్డర్ గుట్టు కరెక్ట్గా టచ్ అయ్యేలా ఈ విధంగా చూసుకుని మనకి నెక్ రౌండ్ అనేది సరిపోతుందా లేదా ఈ విధంగా చూసుకుంటే మనకు కరెక్ట్గా సరిగ్గా సరిపోయిందండి. అదేవిధంగా 5.5కి ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 2 మార్కులు కలుపుకుంటూ ఇలా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చంక డౌన్ కోసం ఈ విధంగా కరెక్ట్గా 6 ఇంచులకి మనం మార్క్ చేసుకున్నామండి. ఈ విధంగా చంక డౌన్ దగ్గర ఈ విధంగా 6 ఇంచులు మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత కావాలి అన్నది మనం చూద్దామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు కదండి, 38 4 భాగాలు చేసుకుంటే అందులో ఒకటొక భాగం 9.5 ఇంచులు చెస్ట్ లూజ్ వస్తుందండి మనకి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల చెస్ట్ లూజ్ ఇక్కడ ఇలా లాక్ చేసేసుకుందామండి. అలాగే నడుము లూజ్ కూడా 9.5కే పెట్టేసుకోవాలండి, ఎందుకంటే ఒక 1 ఇంచు డాట్ వేస్తే మనకు నడుము లూజ్ తగ్గిపోతుందండి. ఆ విధంగా 9.5 ఇంచులకి కూడా నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ కొలిసి చూస్తాను చూడండి, కరెక్ట్గా ఇలాగే వస్తుంది. కొలతలన్నీ సరిగ్గా ఉంటే ఏ బ్లౌజ్ అని అలాగే వస్తుంది. చూసారా 34 ఇంచులు వచ్చిందండి. అంటే 34 ఇంచులు అంటే మనకి 8.5 ఇంచులు వస్తుందండి ఒకటో భాగం. ఒక 1 ఇంచ్ డాట్ కలిపితే 9.5 ఇంచులకి మనకి నడుము లూజ్ కూడా సరిపోయింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా చూడండి, నేను కొలిచి చూపిస్తున్నాను మార్క్ చేసి. ఇలా ఈ విధంగా కొలుచుకుంటే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా 19 ఇంచులు వచ్చిందండి. దీన్ని ఇలా ఆఫ్ చేస్తే మనకి 9.5 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చింది. మనం అదే విధంగా మార్కింగ్ అనేది చేసాం కదండి. ఇలా ఈ విధంగా ఈ 6 ఇంచెస్కి చంక డౌన్ మార్క్ చేసి లూజ్ కోసం 1.5 2 ఇంచుల వరకు కూడా ఇలా ఈ విధంగా ఖర్చు కోసం ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర మనం రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడి నుంచి ఇలా తిప్పుతూ ఈ విధంగా 6 ఇంచులు కొలుసుకుని మధ్యలో ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి. ఈ కార్నర్ దగ్గర 1.5 కంటే కూడా ఎక్కువ రావద్దండి. ఇలా ఈ విధంగా 1.5 మాత్రమే రావాలి, అంతకంటే ఎక్కువ వస్తే ముడతల కింద వచ్చేస్తుందండి చంక దగ్గర. అందుకని 1.5కు మార్క్ చేసుకుంటే ఇలా ఈ విధంగా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఈ విధంగా బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా 4 ఇంచులు హైటు, ఒక ½ ఇంచ్ అటు ½ ఇంచ్ అటు అంటే 1 ఇంచ్ డాటు ఇలా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఎంత ఉన్నది అనేది మనం ఒకసారి ఇలా కింద స్టిచ్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటే కరెక్ట్గా 9 మీద ఒక పాయింట్ అండి మనకు కరెక్ట్గా సరిపోయిందండి. చంక లూజ్ కూడా ఏమి మనం కొలతలు ఏమి మార్చవలసిన లేదు. ఇక్కడ మాత్రం షోల్డర్ దగ్గర ఒక ½ ఇంచ్ కరువు కింద ఇలా క్రాస్గా కరువు కింద తీసుకోవాలండి. చంక జారకుండా డౌన్ దగ్గర కూడా జారకుండా మెడ అనేది కరెక్ట్గా ఉంటుందండి. షోల్డర్ కానీ పట్టినట్టు ఉంటుంది, షోల్డర్ జారిపోతుందనే కంప్లైంట్ కూడా ఏమీ లేకుండా ఈ విధంగా చక్కగా మనకి కటింగ్ అనేది వచ్చేస్తుందండి. మనం 2 బ్లౌజులే కాదండి, ఎన్ని బ్లౌజులైనా కూడా మనం ఇదే విధంగా కటింగ్ అనేది మార్క్ చేసుకొని చేసేసుకోవచ్చండి. చక్కగా నీట్గా ఒకేసారి మనకి అన్ని బ్లౌజులు కూడా కటింగ్ అనేది అయిపోతుంది. కాకపోతే డిజైనర్ బ్లౌజులు కదండి, ఆ డిజైన్ చూసుకుని మనం ఏ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా టక్స్ తీసుకుంటే మనకి కరెక్ట్గా గుర్తు అనేది ఉంటుందండి. మనం నడుము దగ్గర ఫోల్డింగ్ క్లాత్ కూడా వదిలిపెట్టాం కాబట్టి అక్కడ కూడా ఇలా ఈ విధంగా టక్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదండి, దీనికి కూడా అలాగే అదే మార్కింగ్ పెట్టుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.